జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానాధిపతి అయిన సూర్యుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణరోగ శత్రుస్థానంలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో ఇబ్బందికరంగా ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 7వ స్థానం అధిపతి అయిన శని 8వ స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉండటం మూలంగా, నీచబడి ఉండటం మూలంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కెరియర్ పరంగా మాత్రం ప్రమోషన్స్, రివార్డ్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. 5వ స్థానంలో ఉన్నారు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం 0 నుంచి హీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా కలిసి వస్తుంది. మీ ప్రేమ వివాహం కూడా కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.